అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం. ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో మనకి ఈ కర్కాటక రాశిని చూసుకున్నట్లయితే కనుక ఈ పరిహారాల ప్రెడిక్షన్ కన్నా కూడా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. అయితే వీరికి వచ్చేసి ఆదాయం 8, వ్యాయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నది ఈ సంవత్సరం మొత్తం కూడా. ఏది మనకి విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ఇలానే పరిగణిస్తుంది. కాబట్టి గ్రహరీత్యా కూడా అన్ని రకాల గ్రహాలు కూడా ఈ కర్కాటక రాశి వారిపై చూస్తున్నాయా అన్నట్లుగా ఉంది. దాంట్లో ఈ కర్కాటక రాశి వారు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక కొత్తగా ఏదైనా వ్యాపారాలు, కొత్తగా ఏదైనా సహాయాలు, కొత్తగా ఏదైనా పంట పొలాలు పండించేదానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఎర్రని పంటలు ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవచ్చు. ఎర్రని పంటలు అంటే 2 రకాలు మనం చూసుకున్నట్టయితే కనుక మనకి శనగ, అలానే కంది, అలానే మనకి మిరప, ఇవన్నీ కూడా ఎర్రగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పంటలు కనుక, లేకపోతే దానిమ్మ ఇలాంటివి కూడా మీకు ఇంకా చూసుకుంటే యాపిల్, ఇలాంటి పంటలు మీరు పండించుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క 3 మాసాలు కనుక జూన్ వరకు, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక ఇలాంటి పంటలు వేసినట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఖచ్చితంగా పెళ్లిళ్ళు కుదురుతాయి. పెళ్లి కానటువంటి వారికి ఏమైనా దోషాలంటే ఈ దోష పరిహారం చేసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజెస్ కూడా అవుతాయి. అనుకోని పక్షాన ఎక్కడికో వెళ్ళి ఏదో సందర్భంగా ఏదో పుష్కరాలకో లేకపోతేనో ఏదో పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేసి అక్కడే పెళ్లిళ్ళు కుదిరేసి అన్ఎక్స్పెక్టెడ్గా వారం రోజులు పెళ్లిళ్ళు అయ్యేటువంటి ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే అన్ని రకాల బాగుంటుంది. అయితే మీకు ఈ కర్కాటక రాశి వారికి మరొకటి ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఇంకోటి ఏంటంటే, విదేశయానానికి వెళ్ళాలనుకున్న వారు కనుక గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేయాలి. అది వచ్చేసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ యుగాదిలో ఈ కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్తారా అనే విధంగా ఉంది. కాబట్టి వెళ్ళలేనటువంటి వారు వదిలేసి వెళ్ళాలనుకున్నటువంటి వారు చదువుకు కానీ, అది అక్కడ విద్య కోసం కానీ, అక్కడ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి, లేకపోతే జాబ్ చేయడానికి, జాబ్ వెసులుబాటు కోసం, ప్రమోషన్స్ రావటం కోసం ఇలాంటి వాళ్ళైతే ప్రయత్నం చేయండి. వీసాలు కూడా మీకు త్వరగా అందేసి మీరు విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే ఆ దేశ పౌర సంఘానికి అక్కడ ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చేలాగా ఉంది. కాబట్టి పౌర హక్కు కార్డు ఏదైతే ఉందో అవి కూడా అక్కడ వస్తాయి విదేశాల్లో. మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే మనకి ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నారో ఈ ఆరోగ్య సమస్యలు బాధించే వారు కూడా మనకి వైద్యరీత్యా మీరు వైద్యం చేయించుకున్నట్లయితే కనుక అన్ని రకాలు బాగుంటాయి. అలానే డాక్టర్ ఎక్కడైనా విదేశంలో కానీ ఈ దేశంలో కానీ డాక్టర్ చదివేసి సరైనటువంటి ఉపాధి లేకుండా ఏదో మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుగా ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైనా ఉంటే వారందరూ కూడా ప్రయత్నం చేస్తే కనుక
మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల్లో గనక మీరు డాక్టర్ అయి ఉండేసి, మీ దగ్గర అన్ని రకాల సర్టిఫికెట్లు ఉండేసి, మీరు ఏదైనా మెడికల్ షాపులు కాకుండా మీరు ఏదైనా సెంటర్స్ అంటే మనకి డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, అలానే క్లినిక్స్ కూడా పెట్టేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అన్ని రకాల వాళ్ళు మీకు బంధువులు, అందులో బంధుమిత్రులు కూడా మీకు సహాయం చేసేసి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టేలా ఉన్నారు కాబట్టి ఆ మేర అడగంది అమ్మాయినా పెట్టదన్నట్టు మీరు అడగండి, అడిగేసి మీరు ఎక్కువ ఉన్నత స్థాయి శిఖరానికి చేరుకునేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే ఈ 3 మాసాలు ఉందో ఈ 3 మాసాలు కూడా మీరు అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి, ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా, గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు కనుక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి, ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు, సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలంతో పొగ వేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె, ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు, అక్రోటు, బాదం, కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు, మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా